హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే వీడియో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేం షో ఆఫ్ టైప్ కాదండి. లైక్ నా దగ్గర ఇయర్ రింగ్స్ మీకు నచ్చితే ఆ మోడల్ మీరు ఏమైనా పర్చేస్ చేసుకుంటారని నార్మల్గా షేర్ చేస్తున్నాను అంతే. నా మోడల్స్ ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే మీకు నార్మల్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంతే. సో నేను ఇది డిఫరెంట్ ప్లేసెస్లో కొన్నాను. అండ్ నాకు మెయిన్ స్టడ్స్ అంటే చాలా పిచ్చి. హ్యాంగింగ్స్ ఎక్కువ పెట్టుకోను నేను. సో ఇది ఫస్ట్ టైం నేను పెట్టుకోవడం. ఇది నేనే చేసుకున్నాను. నార్మల్ మీనాకారి బీడ్స్ అంటారు కదా, సో అవి నేను సపరేట్గా తీసుకుని ఈ లైన్కి నేను జాయిన్ చేశాను. చూపిస్తా. ఇది అంతే, ఇది ఇలా వస్తుంది అంతే. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, సో ఇది నేను పెట్టుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వచ్చేసి నా ఇయర్ రింగ్స్ బాక్స్. దీంట్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ నా కలెక్షన్. అండ్ ఇవి కాకుండా సపరేట్గా ఇంకా వేరే కూడా ఉన్నాయి. అన్నీ చూపిస్తాను వన్ బై వన్. ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అండి. అప్పట్లో ఇది చాలా ఫ్యాషన్ కదా, సో నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చేసేదాన్ని. అప్పుడు నేను నా కోసం అని ఫస్ట్ టైం చేసుకున్నాను అంతే. సో ఇలా వస్తుంది. ఇది వచ్చేసి బేస్ బ్లాక్ కలర్. సో యాంటిక్ ఇలా పెట్టాను నేను. ఇది అండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఆక్సిడైజ్ సిల్వర్. ఇది వచ్చేసి నేను బాంబేలో తీసుకున్నాను. ఇది బట్ చాలా తర్వాత ఫీల్ అయ్యాను, అయ్యో నేను ఎందుకు ఇంకా తీసుకోలేదని. అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇది. అండ్ ఇవి వచ్చేసి చాందాలీస్. ఇది నా సిస్టర్ నాకు తెచ్చింది. హైదరాబాద్ ఆర్ సంథింగ్ ఎక్కడి నుంచో నాకు సరిగ్గా గుర్తులేదు. ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టడ్స్. ఇవి యాక్చువల్లీ స్టడ్స్ కాదు, ఇది లాకెట్ టైప్ అనమాట. దీని బ్యాక్ హోల్స్ ఉంటే నేను దాన్ని తీసేసి మనం ఇయర్ రింగ్స్ చేస్తాం కదా, దాని బ్యాగ్ది ఇక్కడ పెట్టేసాను నేను. సో ఇవి స్టడ్స్లా చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను వైజాగ్లో ఎగ్జిబిషన్ అవుతుంది కదా, అక్కడ తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఆక్సిడైజ్ సిల్వర్. ఇవి చాలా పెద్ద స్టడ్స్. నాకు ఇలా వస్తాయి. నేను చాలా వీడియోస్లో పెట్టుకున్నాను అనుకుంటా. ఇవి నా ఫ్రెండ్ దగ్గర సేల్ చేస్తుంటే నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మా ఆంటీ నాకు షిర్డీ నుంచి తీసుకొచ్చారు. ఇవి కూడా నేను ఒక 2-3 వీడియోస్లో పెట్టుకున్నాను అనుకుంటా. ఇవంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయి ఇవి స్టడ్స్. అండ్ నెక్స్ట్ ఈ స్టడ్స్. ఇవి పార్లర్లో తీసుకున్నాను. నాకు తెలిసిన పార్లర్లో సేల్ చేస్తారు. సో అవి. ఇది వచ్చేసి పీచ్ కలర్. ఇది మీకు డిజైన్ సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో ఇవి నేను రెగ్యులర్గా ఒక ఫ్యాన్సీ స్టోర్లో తీసుకుంటాను ఎక్కువ. అక్కడే ఇవి తీసుకున్నాను. అండ్ ప్రైజెస్ అస్సలు అడగద్దు, బికాస్ నా ప్రైజెస్ అస్సలు గుర్తులేవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టడ్స్, వైట్ స్టడ్స్. దీంట్లో నేను పింక్ కలర్ కూడా తీసుకున్నాను. సో సేమ్ ఆ వైట్లో ఈ పింక్, ఇది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి కూడా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇప్పుడు మోడల్ వస్తున్నాయి కదా, ఈ ఫ్రంట్ వచ్చేసి ఈ ఫ్రంట్ వస్తుంది. ఈ వైట్ స్టడ్ వచ్చేసి ఈ కిందది వచ్చి ఈ ఇయర్కి ఇలా వస్తుంది. నేను ఎప్పుడైనా ఏదైనా వీడియోలో పెట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఆ టైప్ ఇవి. ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను, సేమ్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అండ్ అదే టైప్లో ఈ కలర్ కూడా తీసుకున్నాను. ఇది డార్క్ వైలెట్ కలర్. ఇది బ్లాక్లా కనిపించుండొచ్చు మీకు, బట్ ఇది వచ్చేసి వైలెట్ కలర్. ఇది సేమ్ మోడల్ ఇది కూడా. అండ్ అదే మోడల్లో సేమ్ ఇంకొకటి. ఇవి ఓన్లీ వైట్ స్టోన్స్ వస్తాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి కూడా నేను ఎప్పుడైనా ఏదైనా వీడియోలో పెట్టుకుని చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి పాచీ స్టడ్స్ అంటారు వీటిని.
ఇవి దేనికి యూస్ చేసేవారంటే మనకు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ వచ్చేవి కదా, దాంట్లో యూస్ చేసేవారు. బట్ నాకు ఓన్లీ స్టడ్స్ ఇష్టం కదా, నేను ఓన్లీ స్టడ్స్ కింద పెట్టుకుంటాను. దీంట్లో నాకు బోల్డ్ కలర్స్ ఉన్నాయి. బ్లాక్ అవి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, నేను ఎప్పుడైనా చూపిస్తాను. బ్లాక్ ఉంది, లైక్ వైట్ అండ్ రెడ్ ఉంది, అది ఎవరికో నేను ఇచ్చేసాను. తర్వాత లైట్ పింక్ ఉంది, ఓన్లీ వైట్ ఉంది, అవి కూడా నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి నా స్టడ్స్. ఒక్కొక్కటి ఎందుకు అని నేను ఇలా పెట్టేసుకుని చూపిస్తున్నాను. బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్. సో నాకు స్టడ్స్ నేను ముందే చెప్పాను కదా, సో నాకు అన్ని స్టడ్స్ చాలా ఇష్టం, మ్యాచింగ్ పెట్టుకోవడం ఇష్టం. సో ఇలా స్టడ్స్ తీసేసుకున్నా. అండ్ దీంట్లో బ్లూ కూడా ఉంది. సో దాంట్లో ఇది వచ్చేసి బ్లూ, బట్ ఇది కొంచెం డిఫరెంట్ అంతే. అండ్ ఇది వచ్చేసి పాచి స్టడ్స్లో ఇది మోతీ. సో ఇవి వచ్చేసి ఇంకొక మోడల్, పైన స్టోన్ వచ్చి కింద పర్ల్ వస్తుంది, దీనికి గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది డీటెయిలింగ్ లాగా. సో ఇవి స్టడ్స్, ఇవి ఇంకొక మోడల్. ఇవి వచ్చేసి చాలా చిన్న జుమ్కాస్. ఇవి కూడా మీనాకారి జుమ్కాస్ అంటారు కదా, చిన్నవి ఉన్నాయి. అండ్ ఇది కూడా ఆక్సిడైజ్ సిల్వర్. ఇది వచ్చేసి రాధాకృష్ణ ఉంటుంది దీనిపైన, కింద చిన్న బాల్. ఇది కూడా నేను మా ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నాను. ఇది కూడా. అండ్ ఇవి వచ్చేసి పాచి ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇవిలాగా నేను హ్యాంగింగ్స్ పెట్టుకోను, బట్ ఇవేంటంటే నేను సిల్వర్ తీసుకున్నానని చెప్పాను కదా శృతి కలెక్షన్స్లో. సో తను ఏం చేసిందంటే నాకు గిఫ్ట్గా ఇవి పంపించింది అనమాట, ఆ సెట్తో పాటు ఇవి. అండ్ ఇవి వచ్చేసి నా కజిన్ ఒకళ్ళు నాకు గిఫ్ట్ చేశారు ఇవి. అండ్ ఇవి వచ్చేసి నాకు మా మదర్ ఇన్ లా గిఫ్ట్ చేశారు. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇవి చిన్నవి, చాలా బాగున్నాయి. నేను ఇది ఎప్పుడైనా పెట్టుకొని మీకు చూపిస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవి వచ్చేసి నా జుమ్కాస్. ఇవి 1 గ్రామ్ గోల్డ్వి. సో ఇవి కొంచెం పెద్దవి, ఇలా ఉంటాయి. నాకు ఇవి చాలా ఇష్టం, టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. అంతే అండి, ఇంకా నా దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి, నేను మీకు పార్ట్ 2 చూపిస్తాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.